హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో ఈ రోజు వచ్చేసి మార్వల్ కొత్త ట్రైలర్ అయితే వదిలారు. సో రిలీజ్. సో వీడియో అయితే వదిలి త్రీ రియాక్షన్ అయితే డేస్ అవుతుంది. చేసేద్దాం. వదిలి 3 days అవుతుంది బ్రో. ఆ, వదిలి 3 days అవుతుంది బ్రో. ఏ రోజు కాదు అవుతుంది వదిలింది. కానీ తమరు బిజీగా ఉన్నారు. చేద్దాం చేద్దాం అంటే ఏడా ఒక్కరన్నా వస్తాయి కదా. నువ్వేమో ఇంట్లో ఉండి ఎప్పుడు వస్తావు బెంగళూరుకి? బెంగళూరుకి ఈరోజు పొద్దున వచ్చినప్పుడు. మరి నీ తప్పు పెట్టుకున్నాను అంటానే. 3 days అవుతుందా? నిన్న నైట్ కదా వచ్చింది. నిన్న నైట్ మొన్న నైటా? మొన్న ఈవినింగ్ వచ్చింది. సండే ఈవినింగ్. సండే ఈవినింగ్ వచ్చిందా? మండే ఈవినింగ్ first- మండే ఈవినింగ్ వచ్చింది. సరే సరే, ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందు ఫస్ట్ First- పెడతాం. ఓకే, ఇంగ్లీష్ పెట్టు బ్రో ఫస్ట్. తెలుగు ప్లీజ్. ఇంగ్లీష్ ఉన్నాం సరే ఇప్పుడు, ఎందుకంటే వీడియో మొత్తం లోడ్ అయింది. మన లోడ్ అయితే ఉంది. ఓకే 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 స్టార్ట్. లెట్ స్టార్ట్. ఏదో ప్రళయం రాబోతోంది. తెలుగులో మనకి డబ్బింగ్ దాన్ని తెలుగు ఆపడం డబ్బింగ్ మనకి సాధ్యం దారుణంగా ఉంటది. కాకపోవచ్చు. అది తెలుగు బాగుంటది యాక్చువల్ గా. ఎండ్ గేమ్ బాగుంది, ఇన్ఫినిటీ వార్ బాగుంది, అన్ని బాగుంటాయి. నాకు తెలిసి అవెంజర్స్ అన్ని బాగుంటాయి. నాకైతే తెలుగు నచ్చదు. ఇంగ్లీష్ చూస్తాను. ఈ రోజు గడిచే లోపు మన ముందు ఓ విపరీతమైన పరిస్థితి ఉండొచ్చు. నా జీవితంలో ఎందరో యోధులతో కలిసి పోరాడాను. మన శక్తి సామర్థ్యాలు వాళ్ళ ముందు దేనికి పనికిరావు. అయినా వాళ్ళు చనిపోయారు. వాళ్ళ మరణానికి కారణమైన శత్రువులు, ప్రమాదాలు నన్ను పెద్దగా భయపెట్టలేదు. కానీ ఇది చాలా రోజులు చూస్తున్నాం. వాళ్ళ ప్రాణత్యాగానికి విలువ ఉండాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. మీ అర్థం లేని గొడవలు పక్కన పెట్టండి. మనకిది తప్ప ఇంకేది ముఖ్యం కాదు. ఒకవేళ మీరు తిరిగి వస్తే మీ మధ్య విడదీయలేని ఒక బంధం ఏర్పడుతుంది. కానీ ఈ మాట మర్చిపోకండి. మనం బతికుండాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. హలో ఫ్రెండ్. ఎలా సాధ్యమైంది? చాలా మంది ఏమంటున్నారంటే ఆడు కెప్టెన్ అమెరికా స్టీవ్ రాజర్స్ కాదు అంటున్నారు. కౌంట్ అని చూస్తున్నావు. ఆడు అసలు యాక్చువల్ డాక్టర్ డూమ్ వచ్చేసి ఫెంటాస్టిక్ ఫోర్ విలన్. తెలుసు, విలన్ అని తెలుసు. కానీ నేను చెప్పేది ఏమంటే వీడి బ్యాక్ స్టోరీ ఎందుకు వాడు అదే నేను చిన్నగా చెప్పేది మారాడు, ఏంటంటే ఎందుకు వాడికి వచ్చినాయి కొలాబరేషన్. యాక్చువల్ డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ ఫోర్ విలన్. మొత్తం లింకప్ చేసి అవెంజర్స్ లో పెట్టినాడు. ఫెంటాస్టిక్ ఫోర్ వదిలాడు. అసలు ఎట్లా పెట్టినాడా అని చెప్పి సినిమా ఇది. చూసావా? ఇంకా ఇంకోటి Secret Wars ఏంటంటే అంతా ఎట్లా ఉంటుందో ఇంకా. రీసెంట్ గా ఒక ఆర్టికల్ లో చదివాను. ఏంటి సీక్రెట్ వార్స్ కి డూమ్స్డే పోస్ట్ క్రెడిట్ లో సీన్ వస్తుందంట. ఏంటంటే బ్రాండ్ న్యూ డే ఎండింగ్ కి స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్
హల్క్ తో ఫైట్ చేసి చనిపోతాడంట. విన్నా, నేను కూడా విన్నా. చనిపోతాడంట, తర్వాత సమాధి చేస్తారు పీటర్ పార్కర్ ని. నీకు దీంట్లో బ్రాండెడ్ లో పోస్టెడ్ సీన్ ఏమొస్తుందో మాకు తెలియదు ఇంకా. రూమర్స్ ఏంటంటే డూమ్స్డే పోస్టెడ్ సీన్ రూమర్స్ వచ్చేసి ఇట్లా పీటర్ పార్కర్ సమాధిలోకి వెనం సింబేట్ దూరి వెనమ్ పీటర్ పార్కర్ బయటికి తీసి సీక్రెట్ వార్స్ ని లీడ్ చేస్తాడంట అన్ని స్పైడర్ మ్యాన్ ని. డూమ్స్డే లో అందరి మెమరీ చెడిపేస్తాడంట వీడు డాక్టర్ డూమ్. అందరు అవెంజర్స్ ఎవరు వాళ్ళు అని చెప్పి మర్చిపోతారు. ఇంకా వీడు వెనం తో కలిసి వెనం ఎందుకు తెలిసింటే వాడు మల్టీవర్స్ లో కల్లా మొత్తం అన్ని యూనివర్స్ తిరిగింటాడు వాడు, కాబట్టి వాడికి తెలిసింటే అన్ని. వీడు పీటర్ పార్కర్ లో దూరి అవెంజర్స్ అందరినీ పీటర్ పార్కర్ దూరి అవెంజర్స్ అందరినీ టీమ్ అప్ చేసి మళ్ళా సీక్రెట్ వార్స్ లో డూమ్స్ కానీ చంపేస్తారంట. రైటింగ్ అదంతా సీక్రెట్ వార్సా లేకపోతే డూమ్స్ ఎండింగ్? సీక్రెట్ వార్స్ అంటున్నారు. డూమ్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చేసి ఇది పీటర్ పార్కర్ సమాధిలోకి వెళ్ళి వెనమ్ వాడు అంటున్నారు. అసలు స్పైడర్ మ్యాన్ మూవీకి మొత్తానికి లీడ్ అంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అయిపోయి ఆఫ్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఐరన్ మ్యాన్ తర్వాత ఇంకా స్పైడర్ మ్యాన్ కి కదా మోస్ట్ మార్వల్ హైప్ ఉండేది. అదే ఫార్ ఫ్రమ్ హోమ్ లో చెప్పినాడు కదా, నెక్స్ట్ ఐరన్ మ్యాన్ నువ్వే అవుతావు అని చెప్పి స్టార్కే చెప్పాడు అప్పుడు. షార్క్ ఇప్పుడు కానీ చాలా మందికి ఇంకా ఏమంటే థోర్ ఇంకా పవర్ఫుల్ అంటారు, అంటే వాడు లీడ్ చేస్తాడు అనుకుంటాడు. ఇప్పుడు డూమ్స్డే లో న్యూ అవెంజర్స్ ని లీడ్ చేసి థార్. అదే థార్ గాడ్ కాబట్టి అది ఓకే. వీడు ఎక్స్పెరిమెంట్ మనిషి, ఎక్స్పెరిమెంట్ చేసి వచ్చిన వీడు. అదంతా డూమ్స్డే లో లోకి గాడి సీన్స్ ఎట్లుంటా చూడాలన్నమాట. లోకి సిరీస్ చూసిన తర్వాత లోకి గాడి ఫ్యాన్ అయిపోయినా. లోకి సిరీస్ చూసిన తర్వాత లోకి గాడి ఫ్యాన్ అయిపోయినా. లోకి సిరీస్ చూసావా? చూడాలా? అది చూడరా ఫస్ట్. అది చూడకుండా డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్ ఏమర్థమైంది నీకు? ఇంకా టైం ఉంది కదా, ఈ గ్యాప్ లోకి తీసేస్తా ఎంతసేపు. 2 సీజన్లు ఉన్నాయి అదే లోకి సిరీస్. హాట్ స్టార్ కదా అదిరిపోద్ది సిరీస్ కూడా. లోకి గాడు మల్టీవర్స్ కింగ్ అవుతాడు. అంటే అది చూసి అదే చెప్తాను, అదే చూసింది. లాస్ట్ లో అన్ని యూనివర్స్ మీద పట్టుకుని చైర్ లో చూసుకుంటాడు, చాలా బాగుంటది. గూస్ బంప్స్ స్టార్ట్ అవుతుంది.